నీతో ఆడుకోవాలా? మరి ఇవన్నీ క్లీన్ ఎవరు చేస్తారంట? మామ ఎందుకు చేస్తుంది? మనమే చేసుకోవాలి. వంట చేసి అన్ని క్లీన్ చేసుకోవాలి. సునీత కొత్త అమ్మాయా? అమ్మాయి నాకు చేతి కింద హెల్పే కానీ కూరలు చెయ్యదు కదా, నేనే చేస్తా కదా. మనం డబ్బులు ఇస్తామని ఎవరు చెప్పారు? ఒకరోజు నేను ఒకరోజు స్టోరీ చెప్పానా, కష్టపడితేనే డబ్బులు వస్తాయనా? అమ్మో బాగానే గుర్తుంచుకున్నావేమే రాక్షసి. అన్ని గుర్తున్నాయా నీకు? సరే ఇవన్నీ క్లీన్ చేస్తున్నా కదా, అసలు మనం ఏం చేసామో చూపిద్దామా? దా ఇదిగోండి గోరుచిక్కుడు ఉల్లిపాయ కారంతో చేశాను. అయిపోయింది కూడా, కొంచెం ఉంది కూర. ఇవన్నీ ఖాళీ చేయాలి కదా ఇప్పుడు. అంట టమాటాను కొత్తిమీర పచ్చడి ఎంత పెద్ద చెంచాగా పెట్టారు చూసారండి. నాకు ఈ సీజన్ లో కస్టమర్లు వస్తూ ఉంటారు, అటు ఇటు వెళ్తూ ఉంటారు, ఆ గదిలోకి ఈ గదిలోకి, వాళ్ళ ఇష్టం. ఇంకా అయిపోయింది. ఉత్తపప్పు కూడా గరిటి తీయలేదు, ఎండిపోద్ది కూడా. చారు. ఒకరోజు నైట్ కూడా పడుకోపోతే స్టోరీ చెప్పమంటే స్టోరీ చెప్పాను. నువ్వెందుకు ఎప్పుడు జాబ్ చేస్తూ ఉంటావా అని అడిగింది. డబ్బులు కావాలంటే చెయ్యాలి కదమ్మా, కష్టపడితేనేగా అంటే. అందుకేనా మన ఇంట్లో పని మా అమ్మ కష్టపడుతుంది, డబ్బులు ఇస్తున్నావా అంది. అవునన్నా. అది గుర్తుంచుకొని అడిగింది చూసారండి. ఇప్పుడు పిల్లలు మాత్రం చిచ్చర పిడుగులండి బాబోయ్. నచ్చితే లైక్ చేయండి, అబ్బో సబ్స్క్రైబ్ అంటే కూడా వచ్చేసింది. 2 సార్లు రాలేదని ఎగతాళి చేశానని నేర్చేసుకుంది.